కోనసీమ కేరళగా దిండి రిసార్ట్స్ పేరు మార్మోగుతోంది. ప్రకృతి అందాలతో టూరిస్ట్ స్పాట్ గా మారుతోంది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దిండి రిసార్ట్ ను అభివృద్ధి చేసింది. ఇందులో ఏపీటీడీసీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో పలు రిసార్ట్స్, హోటళ్లు నడుస్తున్నాయి. సెలవుల దినాల్లో ఇక్కడ పర్యాటకుల తాకిడి మరింతగా పెరిగింది. దిండి రిసార్ట్ పై మా ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. మనతో మాట్లాడడానికి దిండి రిసార్ట్ మేనేజర్ దుర్గారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మనం హౌస్ బోట్లో ఉన్నాం. పర్యాటకులు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం రంగం విపరీతమైన అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. గతంలో ఈ అవసాన దశలో ఉంది. అంటే ఈ టూరిజం అసలు ఉందా లేదా ఈ శాఖ అనేది కూడా అప్పట్లో ఒక అనుమానం అయితే టూరిస్టుల్లో నెలకొంది. ఇప్పుడు ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం శాఖను అభివృద్ధిగా దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రిసార్ట్ని ఏ విధంగా టూరిస్టులకి అయితే సేవలు అందిస్తుంది, ఏ ఉన్నాయి ఇక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఏదైతే ప్రస్తుతానికి వచ్చేసి మనం దిండి లొకేషన్లో ఉన్నామండి. దిండి అనేది మనకి కోనసీమ మల్కీపురం మండలంలోకి వచ్చేసింది ఇది. సో ఇక్కడ వచ్చేసి దిండి అనే ఒక ఐకానిక్ పాయింట్, అంటే కోనసీమకి దిండికి ఒక స్పాట్ అండి అది. సో మనకు పులస ఎలాగో ఈస్ట్ వెస్ట్ గోదావరికి దిండి అనేది ఆ విధంగా మన టూరిజం అనేది ఫేమస్. సో ఇక్కడ మనకు వచ్చేసి 2 హౌస్ బోట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వైనదే అండ్ వశిష్ట. సో దీంట్లో 2 బెడ్రూమ్స్ అండ్ విత్ ఒక డైనింగ్ హాల్ అనేది ఉంటుంది. 2 బెడ్రూమ్స్ అనేది 2 కిడ్స్కి 2 అడల్ట్స్కి ఇది ఇట్ విల్ బి సఫిషియెంట్ అండి, ఇంక్లూడింగ్ ద అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఈ విధంగా చూస్తుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో చూస్తే మనకు డైరెక్ట్ గోదావరి అనేది ఇలా కనిపించేస్తుంది. గోదావరి మనకి 365 డేస్ ఇక్కడ బ్యాక్ వాటర్తో నిండి ఎప్పుడూ ఉంటుందండి. సో మనకి దీంట్లో వచ్చేసి 2 ప్యాకేజెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 15,000, ఇంకోటి వచ్చేసి 12,000. 15,000 అనేది 24 అవర్స్కి ప్యాకేజ్ అండి. 24 అవర్స్ అంటే మనం దాదాపు ఒక 6 అవర్స్ మనకు రైడ్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. ఇటు శివకోడ ఐలాండ్ వరకు మనం రైడ్ అనేది కంటిన్యూ చేస్తాం. సో దీంట్లో గెస్ట్ అనేది వచ్చేసి మనం డైరెక్ట్గా అసలు ఈ హౌస్ బోట్స్ అనేవి ఎంటైర్ మన ఏపీలో దిండిలోనే తప్పితే ఎక్కడ లేవండి. దాని తర్వాత మనం వెళ్ళాలనుకుంటే కేరళ వెళ్ళాలంటే బడ్జెట్ వైజ్ చూసుకుంటే మినిమం ఒక ఫ్యామిలీ వెళ్ళి రావాలంటే మినిమం 40,000 50,000 అవుతుంది. అదేవిధంగా కాకుండా మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడే మనకి 2 బోట్స్ హౌస్ బోట్స్ అరేంజ్ చేయించి మినిమం 12,000లోనే ఆ కేరళలో చూడాల్సుకునేది మనం కోనసీమలో చూస్తున్నాం. కోనసీమ అనేది కైండ్ ఆఫ్ మినీ కేరళ. సో నో నీడ్ టు ట్రావెల్ టు ద కేరళ ఫర్ స్పెండ్ 15,000 or 16,000. వీ హ్యావ్ ద బెటర్ ఆపర్చునిటీ ఫర్ ద tourism. And one more thing, we are introducing the homestay houses only. Already ఇది కేరళలో ఇంప్లిమెంట్ అయింది. మనకు కూడా ఈ రీసెంట్గా మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హోమ్ స్టే అనేది మనకి కొత్తగా ఇంప్లిమెంట్ పైలట్ ప్రాజెక్ట్గా మనకి స్టార్ట్ చేయబోతుందండి త్వరలో కూడా. సార్ అంటే ఇప్పుడు దీంతో పాటు అంటే ఇంకా ఇక్కడ స్టే చేసే వాళ్ళకి ఎలా ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలి ఏంటి అసలు, ఎందులో ఏ వెబ్సైట్లోకి వెళ్తే? మన దగ్గర వచ్చేసి బోట్స్తో పాటు 32 రూమ్లు అనేవి మనకి టూరిజం రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ. సో దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. స్టాండర్డ్, డిలెక్స్, ప్రీమియం డిలెక్స్, అదేవిధంగా రాయల్ సూట్ అనేది రూమ్ కూడా ఒకటి ఉంటుంది. సో అన్ని రూమ్స్ వచ్చేసి మనకి గోదావరి బేని రివర్ వ్యూ అనేది కలిగి ఉంటుందండి ఇక్కడ. సో మనకు వచ్చేసి ఏపీ టూరిజం వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఉంది, aptourism.in అనేది. దాంట్లోకి వెళ్ళి చేసుకుంటే ఎప్పటి ఖాళీలు ఉన్నాయి, ఎన్ని రూమ్స్ ఖాళీలు మొత్తం ఆ సైట్లో మనం చూసుకోగలమండి అది వచ్చేసి. సో టారిఫ్స్ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఎంత టారిఫ్ పడుతుంది, దాని కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ దాంట్లో మెన్షన్ చేసి ఉన్నాయండి ఆల్రెడీ. ఏపీ టూరిజం అనేది సైట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. గూగుల్లోకి వెళ్ళి www.aptourism.in అని తీసుకుంటే మనం రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా హౌస్ బోట్ కూడా బుక్ చేసుకోవచ్చు మనం. aptourism.in అనే వెబ్సైట్లో టూరిస్టులు ఇక్కడ మినీ కేరళగా పిలువబడుతున్న ఇక్కడ దిండి రిసార్ట్లో వారికి కావాల్సిన సదుపాయాలు, వారికి కావాల్సిన అసలు ఫెసిలిటీస్ ఏమున్నాయో అక్కడ చెక్ చేసుకుని ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ హౌస్ బోట్లో 15,000 ఛార్జ్ చేస్తే కపుల్ అలాగే పిల్లలు కూడా ఇందులో ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నారు. ఒక నైట్ అయితే ఇక్కడ స్టే చేయొచ్చు, డే టైం అయితే సుమారు 45 కిలోమీటర్లు ఈ గోదావరి నదిలో ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే కేరళను తలదన్నేలా ఇక్కడ అన్ని సదుపాయాలు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిసార్ట్లను అయితే అంటే ఏపీ టూరిజం మంత్రిగా కందులు దుర్గేష్ బాధ్యతలు సేకరించిన తర్వాత ఏపీ టూరిజం అయితే అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. మొత్తం మీద ఈ రిసార్ట్ను అయితే పూర్తిగా దీనిపై శ్రద్ధ పెట్టి టూరిస్టులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు కేరళను తలదన్నే విధంగా కేరళకు వెళ్ళి
వెళ్ళే బడ్జెట్లో సగం బడ్జెట్తో ఇక్కడ ఈ మినీ కేరళగా ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్న ఈ దిండి రిసార్ట్లో అయితే స్టే చేయొచ్చు. వారు మధురానుభూతులను కూడా పొందొచ్చు అని చెప్తున్నారు. వచ్చాము. ఇక్కడ గోదావరి, ఈ కొబ్బరి తోటలు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ రిసార్ట్ ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంది. ఇక్కడ కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు, అదంతా కూడా బాగా గవర్నమెంట్ బాగా డెవలప్ చేస్తుంది. ఇక్కడ ఇంకా కొంచెం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. వెకేషన్ కానీ ఇటు సైడ్ కొబ్బరి తోటలు అవి బాగుంటాయని ఈ రిసార్ట్ చూస్తే రివ్యూస్ బాగున్నాయని హరిత రిసార్ట్కి వచ్చాము. ఇక్కడంతా చాలా ప్లెజెంట్గా ఉంది. గాలి మాత్రం చాలా పొల్యూషన్ లేకుండా చాలా నీట్గా ఉంది. అండ్ కాకపోతే మేము డిసప్పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరదలు రావడం వల్ల మేము ఇక్కడ బోటింగ్ చేయలేదు. అది కూడా చేసుంటే మేము చాలా సాటిస్ఫైడ్గా వెళ్ళేవాళ్ళం. మేము గుడివాడ నుంచి వచ్చాము. ఇక్కడ బోట్ షికార్, ఇది గోదావరి ఇవంతా చూద్దామని వచ్చాం. చాలా ప్లెజెంట్ ఉంది ఇక్కడ వెదర్, ఇదంతా చెట్ల మధ్య. లైక్ వీకెండ్కి లైక్ ఐటీ ఎంప్లాయీస్ అలా ఎవరైనా వస్తే చాలా స్ట్రెస్ ఫ్రీగా బాగుంటుంది. మంచిగా ఒక 2 days క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు అనిపించింది. పర్యాటకులకు ఆనందాన్ని ఇవ్వడంతో పాటు వారికి ఇక్కడ ఆహార పదార్థాలు ఏమేమి అందుబాటులో ఉంటాయి అంటే ఇక్కడ రెస్టారెంట్లు కూడా ఆధునిక సౌకర్యాలతో రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేశారు. వాటి వివరాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ వచ్చిన గెస్టులని ఎంతో గౌరవ మర్యాదలతో చూడడం కాకుండా వారికి కావాల్సిన ఆహారాన్ని కూడా అందిస్తామని చెప్తున్నారు. ఏమేమి ఆహార పదార్థాలు అయితే ఇక్కడికి అందుబాటులో ఉంటాయి? సో మనకి రెస్టారెంట్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు అవైలబిలిటీ అనేది ఉందండి. సో మార్నింగ్ యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాం. మనం ఇక్కడ సౌత్ ఇండియన్ థాలీ అనేది ప్రొవైడ్ చేస్తాం, లైక్ ఇడ్లీ, దోశ, చపాతి, పూరి కైండ్ ఆఫ్. సో లంచ్కి వచ్చేసి మనకి కాంటినెంటల్ కానీ చైనీస్ ఫుడ్ అది అవైలబుల్లో ఉంది. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అదేవిధంగా మనం గోదావరి రుచులు కూడా ఇంటికి చేస్తున్నాం. చింత చిగురు రొయ్యలు కానీ, ఇది క్రాబ్ కానీ, అదే పీతలు ఇలాంటివి. మనకి ఏదో తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడానికి ఇది సీ ఫుడ్ అనేది తక్కువ, బట్ ఇక్కడ మనకు గోదావరిలో దొరికే సీ ఫుడ్ ఇంకా చాలా ఫేమస్ ఉంది. పండుగ పౌడర్ అనేది బాగా ఫేమస్ అండి, అక్కడ దొరకదు. సో ఇలాంటివి కూడా గెస్ట్ రిక్వెస్ట్ పెట్టి మేము రెడీ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇక్కడ అంటే గెస్ట్ వచ్చిన తర్వాత ఎంత సమయంలో మీరు చెప్తే రెడీ చేసి ఇవ్వగలరు? అది ఒక 40 minutes టైం పట్టిద్దండి మనకు. అది 30 to 40 minutes టైంలో మేము రెడీ చేసి వాళ్ళకి ఏ స్టైల్లో కావాలంటే స్పైసీనెస్తో సహా అన్నీ మేము తీసుకొని ముందుగానే ఒక 35 to 40 minutes మేము రెడీ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. మాకు అదేవిధంగా షెఫ్లు కూడా మనకి డొమెస్టిక్ అండ్ నాన్ వెజ్ ఆ విధంగా అవైలబిలిటీ ఉన్నారండి ఇక్కడ. ఈ రిసార్ట్లో ఈ మధ్యకాలంలో బార్ కూడా ఓపెన్ చేశారని చెప్తున్నారు. దాని టైమింగ్స్ ఎలాగా, అసలు ఆ బార్ ఎలా ఉంటుంది? సో బార్ కెపాసిటీ వచ్చేసి మనకి 40 సిట్టింగ్ అండి. సో ఆఫ్టర్నూన్ 1 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. అది ఇన్హౌస్ బార్ గెస్ట్ హౌస్ అండి. ఎవరైతే మనకి రూమ్స్ తీసుకుంటున్నారో ఒకసారి గెస్ట్ వచ్చిన తర్వాత దానికోసం మళ్ళీ బయటికి వెళ్ళే అవకాశం లేక ఫుడ్ దగ్గర నుంచి ఏదైనా లిక్కర్ కావాలనుకో ఇది కూడా మనకి ఫెసిలిటీ పార్ట్ ఆఫ్ ద టూరిజం కాబట్టి వన్స్ గెస్ట్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళకుండా అదే విధంగా మనం సమకూర్చోండి. ఇక్కడ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1 నుంచి నైట్ 10 వరకు అవైలబిలిటీలో ఉండిద్దండి బార్ అనేది. గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ రిసార్ట్లో వచ్చిన ఆధునిక మార్పులు ఏంటి అసలు? సో మాకు రీసెంట్గా వచ్చిన తర్వాత రెనోవేషన్ అని జరిగిందండి ప్రాపర్టీ. సో రీసెంట్గా మనం చూసినట్టయితే అటువైపు కాలర్ వింగ్ అంతా మనకి రెనోవేట్ చేశారు 12 rooms. సెకండ్ ఫేజ్లో కూడా ఈ పార్ట్ కూడా మనకి రెనోవేట్ చేయడానికి సిద్ధంగా ఉందండి. కమింగ్ కపుల్ ఆఫ్ 1 or 2 months ఇది కూడా స్టార్ట్ చేస్తారని మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది చేసేస్తున్నారు. డెవలప్మెంట్ అయితే ఉందండి అప్పటికిప్పటికి. అంటే టూరిస్టులు ఏ సీజన్లో ఎక్కువగా వస్తారంటే రూమ్స్ ఖాళీ లేవు అని చెప్పే టైం ఆ సీజన్ ఎప్పుడు ఉంటుంది? సో మనకి దసరా నుంచి స్టార్ట్ అవుతుందండి పీరియడ్ అనేది. సో మనకి ఆగస్టు సెప్టెంబర్ అనేది కొంచెం డల్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్లడ్స్ వల్ల మనకి ఇక్కడ వరదలు వస్తుంటే ట్రావెల్ చేయాలనుకున్నా కానీ ఎవరు అంతగా ప్రిఫర్ చేయరు. సో మనకి దసరా నుంచి ఇక కంటిన్యూగా మనకి 80% ఆక్యుపెన్సీ అనేది ఎప్పుడు ఉంటుందండి. సో వీకెండ్స్ వస్తే మనకి ఫ్రైడే, సాటర్డే, సండే అనేది 100% ఆక్యుపెన్సీ ఉండే రూమ్స్, ఒక రూమ్ కూడా అవైలబిలిటీ ఉండదు. ప్రతి ఒక్కటి మనం ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు అండి రూమ్స్ కూడా. ఇది కేరళను తలదన్నే రీతిలో ఏపీ టూరిజం ఇక్కడ పూర్తి సౌకర్యాలు కల్పిస్తుందని డిండి రిసార్ట్స్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ శాఖపై పట్టు సాధించి అభివృద్ధి వైపు వడివడిగా ఈ శాఖ అడుగులు వేస్తుందని చెప్తున్నారు. ఈ డిండి రిసార్ట్లో కోనసీమ అందాలతో పాటు గోదావరి రుచులను కూడా ఆస్వాదించవచ్చని నిర్వాహకులు చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, డిండి రిసార్ట్ నుంచి.